మన ప్రియులు మరి బల్లా మేరీ గారి యొక్క గృహమునందు మనం చేరి ఈ తపోకాలములో మరి ఈ కుటుంబం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే మనము చూస్తూ ఉన్నాం, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రతి గృహము దగ్గరే కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ గృహము దగ్గర అయితే ఈ ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, ఆ గృహము ప్రత్యేక విధముగా దీవించబడుతుంది. ఆ గృహానికి దేవుడు తన ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాడు. ఏ విధముగా అనేక మంది బిడ్డలుగా కూడి ఈ యొక్క గృహములోకి వచ్చి మనందరము కూడా ప్రార్థించడం ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం చూసినట్లయితే చాలా మంది ఈ 40 దినాలు కూడా ప్రతి చోట కూడా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం అనేక స్థలాల్లో ప్రార్థనలు, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క విధముగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఇళ్లలో ప్రార్థనలు, గ్రామాల్లో ప్రార్థనలు, సంఘాల్లో ప్రార్థనలు, ప్రియులారా, ఈ విధముగా ఎన్నెన్నో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూస్తున్నా ఏదో ఒక విధముగా ఆ శబ్దం అనేది వినబడుతుంది. ఆయన మాటలు వినబడుతున్నాయి, ఆయన పాటలు వినబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, అన్ని చోట్ల కూడా వాక్యము విత్తబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ మన చదవబడినటువంటి వాక్యమును ఒకసారి ఆలోచన చేద్దాం. మంచి చేపలు, చెడు చేపలు, మంచి చేపలు, చెడు చేపలు. చేపలు అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు చేపలు ఎంతమందికి ఇష్టం అంటే చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. తినరా? తింటారు. మరీ ముఖ్యంగా చేప ఫ్రై అంటే ఇంకా ఇష్టం కదా. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది మంచి చేపలు అన్నాడు. మంచి చేపలు అంటే ఏంటి? మంచి చేపలు అంటే ఉదాహరణకి మనం చూద్దాం, అసలు చేపలు ఎన్ని ఉన్నాయి, చేపల్లో రకాలు ఎన్ని, అవి మనం తెలిస్తేనే కదా మంచి చేపలు అనేది తెలిసేది. ఇక్కడ మనందరికీ కూడా చేపలు తెలుసా తెలియదా? చేపలు అందరికీ తెలుసు, అవునే కదా. చేపలు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఒకరోజు గల్పదేశం అందరూ వెళ్తున్నారు కదా, మన ప్రాంతాలన్నీ కూడా. క్రొత్తలో ప్రారంభంలో గల్పదేశం వెళ్ళొచ్చారంటే వాళ్ళ కోసం చాలా గొప్పగా చెప్పుకునేవారు. వాళ్ళ కోసం గొప్పగా ఎలా ఉన్నా గానీ వచ్చినటువంటి ఆ వాళ్ళని మాత్రం మనం అసలు పట్టుకొని అంతలా ఉండేవారు. అర్థమవుతుందండి. అప్పుడు మనందరం కూడా ఆమెను చూడటానికి వెళ్ళేవారు అనమాట. మన ఊరి వ్యక్తే అయినప్పటికీ గల్ప నుంచి వచ్చిందంటే ఎంతో ఆర్భాటంగా ఆ వ్యక్తిని చూడటానికి ప్రత్యేకంగా వెళ్ళేవారు. ఆవిడ మాట్లాడేటువంటి మాటలు మారిపోయి, ఆవిడ శ్రేష్టలు మారిపోయేవి, ఆవిడ నడక మారిపోయేది. మనం చూసినట్లయితే ప్రియులారా, కొన్నిసార్లు అంట ఆమె మొదట్లో అన్నటువంటి మాట ఏంటంటే ఏం కాయలు అన్నదంట. ఏంటంటే చింతకాయలను పట్టుకుని ఏం కాయలు అన్నదంట. అంటే ఎలా మారిపోయింది? ఈ దేశంలో పుట్టి ఇక్కడే పెరిగి ఏదో ఒక 2 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోయిన అంతరాన్న చింతకాయలు ఏమైపోతాయి? వేరే కాయలు అయిపోతాయా? మీరు ఆలోచన చేయండి. ఇవేం కాయలని కూడా వీటిని పట్టుకుందంటే వెన్నెలు అంటే ఏంటి? ధాన్యం గింజలు ఉంటాయి కదా, ఇవేం కాయలు అన్నదంట. అంటే అర్థం ఏమిటంటే చాలా పర్యాయాలు మనము చేపలు అందరికీ తెలుసు, అవునే కదా, అందరికీ తెలుసు. కానీ అన్ని చేపలు తెలియదు. తెలుసా? ఎవరికన్నా తెలుసా? నాకే తెలియదు. మీకెలా తెలుస్తుంది? చేపలు అమ్మే వాడికి కూడా అన్ని చేపలు తెలియదు. మీకు తెలుసా? ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి చేపలు ఉన్నాయి, 1 2 కాదు. మనకు బాగా తెలిసి ఉన్నాయంటే ఏమున్నాయంటే ఇప్పుడు మాట్లాడితే పచ్చి రొయ్యలు, అంతే కదా, కట్టి చేపలు ఎక్కువ శాతం, లేకపోతే కొయ్యంగలు. ఇప్పుడు ఎక్కువ శాతం మన నోటంట
వచ్చేయమాట. ఏం కూరమంటే పచ్చిరులండి, లేకపోతే కట్టిపరిగలు, లేకపోతే కొయ్యంగా, ఈ విధముగా వెళ్ళిపోతున్నాయి. ఆనాటి కాలంలో చేపలు ఏంటంటే చేదు బరుగులండి, లేదా గొరకలండి, మట్టగరసలండి, బొమ్ముడాయలు. అర్థమైందా? ఏంటండి అని మీరు కొంతమంది అనుకోవచ్చు, ఎందుకంటే అవి కనబడట్లేదు, పెద్దగా కనబడుతున్నాయా? ఇవేం కనబడట్లేదు. కానీ ఇప్పుడు కనబడే అన్ని కూడా ఒకటే రకమైన చేపలు. ఆ చేపలు కనబడట్లే. చేపల్లో చాలా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఎన్నెన్నో చేపలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. కొన్నిసార్లు పాములు అనుకుంటాం, అలా ఉంటాయి చేపలు. ఏం పాములు అయ్యి? ఏం పాములు? మలిగేలు పాము. మలిగేలు పాము సేమ్ పాములాగా ఉంటది, దాన్ని చూస్తే భయపడతారు. అది కూడా తినేదే. కొండ బొమ్ముడే, అది కూడా పాములాగానే ఉంటది, ఎంతంత ఉంటాయి. అది కూడా చేపే, తినేదే. అదే విధంగా ఇంకేమున్నాయి? కొమ్మురే పాములు వస్తున్నాయా? అవి ఇదివరకు కాల్చి పట్టుకొచ్చేవారు కదా, ఇప్పుడు అంతగా కనబట్టలే కొమ్మురే పాములు. అవి కూడా సన్నగా పడగుండి, ఇలాంటివన్నీ కూడా చేపలు. ఇవన్నీ కూడా ఎన్నో రకాల చేపలు, ఒకటి రెండు కాదు, ఎన్నెన్నో రకాల చేపలు ఉన్నాయి. కానీ మన పక్కన కాలువలున్నా, మన పక్కన గోదావరి ఉన్నా, దగ్గరలో సముద్రం ఉన్నా గానీ మనకి ఎవ్వరికి కూడా చేపలన్నీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కానీ మంచి చేపలు, ఏ మంచి చేపలు అసలు ఆలోచన చేస్తే చాలా సార్లు చేపలు కొనడానికి వెళ్ళినప్పుడు అంటాం, ఈ చేప అంత బాగోలేదండి అంటాం. అంటే ఏంటి అర్థం? ఈ చేప చాలా బాగుంది, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిందని. అంటే కొంచెం అది నోరు ఇళ్ళ కాగిలిస్తూ ఉంటుంది, లేదా కదులుతూ ఉంటుంది. ఆ చేపను ఏమంటాం? చాలా మంచి చేపలు అండి, ఇప్పుడిప్పుడే పడ్డాయి అంటాం. చూడండి, ఇప్పుడిప్పుడు వేసినప్పుడు వేడివేడిగా ఉందంటాం కదా, చాలా మంది వేడివేడిగా అంటారు కదా. అలాగా ఈ ఇప్పుడే వచ్చింది, ఫ్రెష్గా వచ్చింది, చూడండి కదులుతున్నాయి అంటారు. కొంతమందికి రక్తం కూడా అన్నట్టుగా చూపిస్తారు. వాటిని ఏమంటాం అంటే మంచి చేపలు లేదా అంటాం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథములో యేసు ప్రభువు వారు చెప్పేటువంటి చేపల గురించి ఆలోచన చేద్దాం ఒకసారి. వాక్యం చదువుదాం. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూసారా? చేపలను పట్టినటువంటి వలను పోలి ఉందంటే ఏది? ఏంటది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యము చేపను పట్టేటువంటి ఒక వలను పోలి ఉంది. ఏ చేపలని? ఒక రకం చేప కాదు, అన్ని విధముల అన్ని రకాల చేపలను కూడా పట్టుకునేటువంటి వలను పోలి ఉన్నది. సముద్రములో వల వేయబడినటువంటి అది పరలోక రాజ్యం అంటాడు. అయితే వల నిండినప్పుడు దాని ఒడ్డునకు లాగి అతడు కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసుకొని, ఒకసారి మనం ఆగుదాం. ఇక్కడ ఏమన్నాడు? అసలు వల అని చెప్పాడు. వల ఎంతమందికి తెలుసు? ఇక్కడ వాళ్ళందరికీ తెలుసా వల? వల అంటే ఏంటి? చేపలు పట్టేది. సాధారణంగా కాలువల దగ్గరగా ఉంటే ఇప్పుడు తక్కువ మంది, ఇదివరకు ఎక్కువ శాతం ఏం చేసేవారు తెలుసా? బుట్టలా కట్టుకుని ఇక్కడ బుట్ట పక్కన వలను తీసుకొచ్చి వల వేసేవారు. ఈ వల వేసినప్పుడు, వల వేసిన తర్వాత లాగినప్పుడు దాంట్లో ఏం పడేవి? చేపలు పడేవి. కొన్నిసార్లు చెత్త కూడా వచ్చేది, కొన్నిసార్లు చెత్త కూడా వచ్చేది. కొన్ని పర్యాలు ఎంత దూరం చేపలు మరి వల వేసుకు వెళ్ళినా గానీ ఎక్కడ చేప పడేది కాదు, చాలా అవస్థ పడేది. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, పేతురు గారి విషయంలో రాత్రంతా శ్రమపడి చేపలకు వల వేసినా ఒక్క చేప కూడా పడలేదు. అలాంటి పరిస్థితులు చాలా సార్లు వల వేసేటువంటి వారు కూడా ఆ బాధలు పడుతూ ఉంటారు. అయితే చేపలు వేసినటువంటి వల లాగేటప్పుడు నేను కూడా చాలా సార్లు ఆ వల వేసేటువంటి వాడు కూడా వెళ్ళివాడు నేను. ఎందుకని ఆ వల లాగిన తర్వాత దాంట్లో చేపలు చూడటానికి చాలా మందికి ఇష్టమే కదా. వల లాగిన తర్వాత చేపలను చూడటం ఇష్టం, అవి తినడం తర్వాత విషయం. కానీ ఆ చేపలు వెతికి ఆడు వేరి దాంట్లో వేసుకున్నప్పుడు మంచి పెద్ద చేప భలే అన్నట్టుగా చూసారు. పెద్ద చేప అయితే అంటే అదొక సంతోషం. ఆ విధముగా మనము చేపలు లాగేటువంటి వాళ్ళ దగ్గర మనము వెళ్ళి చూసేటువంటి వాళ్ళం. అప్పుడు అతను ఏం చేసేవాడు?
ఆ చేప వల లాగిన తర్వాత కూర్చుని ఆ వలను సరి చేస్తూ చేపలను ఏం చేసేవాడు, బుట్టలో వేసుకునేవాడు. ఏ చేపలు? మంచి చేపలు. అంటే కొన్ని చేపలు చెడ్డవి కూడా ఉంటాయి. చెడ్డవి అంటే ఏంటి తెలుసా? పనికి రానటువంటి చేపలు కొన్ని. వాటిని ఏం చేస్తారు తెలుసా? మరలా తీసేసి కాళ్ళకి గెంటేసేస్తాడు, ఇసిరేస్తుంటాడు. అవి పనికిరావు. దానికి పనికి వచ్చేటువంటి చేపలు మాత్రమే ఎక్కడ వేసుకుంటాడు? ఆ యొక్క బుట్టలో వేసుకునేవాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. అతడు కూడా వల లాగిన తరువాత ఆ యొక్క వల నిండినప్పుడు దాన్ని ఒడ్డునికి లాగి అతడు కూర్చుండి మంచి చేపలను బుట్టలోనికి పనికి రాని వారిని పారవేయుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసో తెలీదు, మాకు మా ఇంటి దగ్గరలో 3 కాలువలు ఉన్నాయి. ఎన్ని కాలువలు? 3 కాలువలు మా ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి. ఒకటి పెద్ద కాలువ, అది చింతలపల్లి నుంచి అలాగా వెళ్ళేటువంటి కాలువ. రెండోది ఒకటి 3 కాలువలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే తూములు 3 కూడా మా ఇంటి దగ్గర ఉన్నాయి. ఆ పెద్ద కాలువలో కొన్ని పర్యాలు, ఇప్పటి కాదు కొన్ని సంవత్సరాలు, ఆ పెద్ద కాలువలో అక్కడ పెద్ద కేటం కింద వచ్చుతుంది, అక్కడ ఉప్పొంగుతుంటది. అక్కడ నుంచి పెద్ద పెద్ద చేపలు ఎక్కడికి, గట్టి మీదకి ఎగిరిపోయి ఇంత చేపలు. మేము గట్టి మీద ఉండి కాచుకుని వచ్చి ఉన్నవాళ్ళు. అంటే చేపలు ఎగిరిపోయి బయటపడుతున్నాయంటే ఎంతమంది కాసుకుంటారు? వెంటనే పరిగెత్తి వెళ్ళి ఆ చేప పడుకోవటానికి. చాలా ఎగిరి, ఇక్కడ ఒకటి పడేది, ఆ పక్కన ఒకటి పడేది, ఎగిరిపోయి ఇంతంత చేప ఎక్కడ, గట్టి మీద, కాళ్ళలోంచి గట్టి మీదకి చాలా చేపలు పడి, అక్కడ ఒక కన్నం ఉండేది ఎక్కడ పైన, ఆ కన్నంలోకి పడిపోయి దాంట్లో పోయి మరలా ఇలా తీసుకోవడమే. ఆ విధంగా కూడా చేపలు చాలా దొరికాయి. ఈ రీతిగా చేపలు అనేటువంటి మనం చూస్తున్నట్లయితే చాలా చాలా చేపలు కొన్నిసార్లు కాలువలు ఎండిపోతాయి. ఇప్పుడు వస్తాయి కదా, ఇప్పుడు కాలువ కట్టేస్తారు, కాలువ ఎండిపోతాయి. తక్కువగా నీరు కొన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది గట్టు వేసి తోడుతుంటారు. తోడేసిన తర్వాత ఆ గుంట నిండా కూడా ఏమంటాయి, చాలా చేపలు ఉంటాయి, జల్లలు ఉంటాయి, ఇందా చెప్పినట్టు గొరకలు వస్తాయి, మట్టగలు వస్తాయి, కొరమీళ్ళు పెద్ద పెద్ద కొరమీళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు అలా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద చేపలన్నీ వేసేసుకుని అలా వదిలేసి అలా వెళ్ళిపోతారు. అంటే అలా కావాల్సినట్టు వెళ్ళిపోతారు. తర్వాత పనికిరానివన్నీ కూడా మిగతా వాళ్ళు దిగుతారు అనమాట, మళ్ళా వెతుకుతూ ఉంటారు. ఆ చిన్న చిన్న మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్తాను. ఈ విధంగా కూడా ఇది అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎండలు వచ్చినప్పుడు ఆరిపోయిన టైంలో ఈ చేపలను అలాగా పట్టుకుంటారు. మంచి చేపలు ఏంటి? మంచి చేపలు అసలు పెద్ద చేప అయితే మంచి చేప, లేకపోతే ప్రియమైనటువంటి వాళ్ళ రుచిగా ఉన్నటువంటిది మంచి చేప అని ప్రభు ఇక్కడ చెప్పట్లే. మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి చేపల నిమిత్తం ఆయన చెప్పట్లేదు ఇక్కడ. ఇప్పటి వరకు మాట్లాడుకున్నాను చూడండి, ఆ చేపల గురించి ఆయన చెప్పట్లేదు. ఆయన చెప్పేది ఏమిటంటే, ఒక వల వేసి సముద్రములో అన్ని రకముల చేపలను కూడా లాగేటువంటి ఒక వలను పోలి ఉంది. ఏమిటది? పరలోక రాజ్యం. అయితే ఆ వల, ఆ సముద్రం, ఆ చేపలు ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒకటి, ఈ యొక్క ప్రపంచం లేదు, లోకమంతా కూడా సముద్రము లాంటిది. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి ఇది? సముద్రం. ఈ సముద్రములో ప్రియులారా, ఇక్కడ వల వేయటం అనగా ప్రియులారా, ఆ చేపలు అనగా ఎవరు అంటే మనందరం చేపలు. వల విసిరినప్పుడు, లాగినప్పుడు మనందరం కూడా ఎక్కడ పడతామో? వల్ల పడతాం. కాళ్ళు వల వేస్తేనే చేపలు పడినట్టుగా ఇక్కడ కూడా వల వేస్తే మనం పడతాం. అవునా కదా? వల తెచ్చి ఇప్పుడు వేసామనుకోండి, వలలో పడతాం మేడం, మనం తప్పనిసరిగా పడతాం. అయితే చాలాసార్లు కొన్నిసార్లు మీరు చూడండి, బావుని పిల్లు ఉంటాయి, తెలుసా? బావుని పిల్లి తెలుసా? మాని పిల్లి తెలుసా? కొన్ని మామిడి పిల్లి, మామూలు పిల్లి కాదు, మామిడి పిల్లులు బావుని పిల్లులు ఏం చేస్తారు తెలుసా? వల వేసి పట్టుకుంటారు. ఇక్కడ ఎక్కడైనా సరే అటువంటి పిల్లి ఉందని తెలిసింది అనుకోండి, వాళ్ళకి చెప్పామనుకో, వెంటనే వల పెట్టి దాన్ని పట్టేసుకుంటారు. అంటే వెళ్ళే దారిని కనిపెడతారు. ఎక్కడ అర్థమవుతున్నా? ఆ వలలో పడిపోతుంది అన్నమాట, వచ్చి వలలో పడిపోదు. అలాగే
దేవుని యొక్క వాక్యం చెప్తాను, ఈ వల అనేటువంటిది ఆయన వేసినప్పుడు మనందరం కూడా ఒక చేపలు పడినట్టుగా మనందరం కూడా వలలోకి వెళ్ళిపోతాం. వలలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లాక్కుని ఏం చేస్తాడు తెలుసా? మంచి చేపలను ఏం చేస్తాడని బుట్టలో. ఎవరు మంచి చేపలు? ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. లేదా రేష్మ, మా మంచిది బుట్టలు వేసుకుంటా. శిరీష మంచిది బుట్టలు వేసుకుంటా అనుకున్నది. ఇది కాదు, వదిలేస్తామనికి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మంచి చేపలే. దేవుని సందుకు వస్తున్న వాళ్ళు, దేవుని బిడగ ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఏరికిని బుట్టలు వేసుకుంటాడు. ఇప్పుడు అతను కూడా బుట్టలు వేసిన పనికిరాని వాడిని ఏం చేశాడని వదిలే. ఎవరి పనికిరాని వారు, ఎవరు మంచివారు ప్రియమైనటువంటి వాళ్ళు అంటే, ఇదిగో ఆయన చెబుతూ ఉన్నాడు. కింద వచ్చినానికి వెళ్తే మనకు అర్థమవుతుంది. అట్టులని అంత్యకాలమందు జరుగును దూతల బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి. ఇక్కడ గమనించండి, నీతిమంతుల నుండి వేరుపరచి అంటే మంచి చేపల నుండి ఏం చేస్తున్నారండి? చెడ్డవి తీసివేస్తున్నట్టుగా. ఈ నీతిమంతులు అనేటువంటి వారు వీళ్ళ నీతిమంతుల నుండి వేరుపరుస్తున్నారు. ఎవరు? దూతల బయలుదేరి. మనకు తెలుసు యేసు ప్రభు వారు చివరి అంటే ఆయన రాకడ వచ్చే సమయంలో ఆయన ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం మనం చదివితే అక్కడ ఏం చేస్తారు తెలుసా? కుడి ప్రక్కన కొందరిని, ఎడం ప్రక్కన కొందరిని. కుడి ప్రక్కన కొందరిని ఏమన్నాడు తెలుసా? గొర్రెలు అంటున్నాడు. ఎడం ప్రక్కన ఉన్న వాడిని ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు? మేకలు అంటున్నాడు. ఇది అర్థమైందా? కుడి ప్రక్కన ఉన్న వారిని ఏమంటున్నాడు? గొర్రెలు. ఆ ఎడం ప్రక్కన వారిని మేకలుగా పోల్చాడు. మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ చదవబడిన వాక్యంలో మనందరిని ఎలా పోల్చాడు? చేపలుగా పోల్చాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. ఇక్కడ గొర్రెలు, ఇక్కడ మేకలు. ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే దేవదూతలు వచ్చి ఏం చేశారండి? వేరు చేశారు కదా. ఎక్కడి నుంచి? నీతిమంతుల నుంచి వేరు చేసిన వారు ఎడమ ప్రక్కన ఉన్నారు. ఎలాగా? మేకల్లాగా. ఈ నీతిమంతులు ఎవరు? కుడి ప్రక్కనున్న గొర్రెలు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ఈ చేపలు అనేటువంటి మనలను ఆయన పట్టుకున్నప్పుడు మంచి చేపలు అనగా ఆయన వాక్యమును విన్నవారు, ఆయన మాటలు విన్నవారు, ఆయన సన్నిధికి వచ్చిన వారు, ఆయన సన్నిధిలో జీవించిన వారు, ఆయనతో ఉండేటువంటి వారు, ఆయన తరపున ప్రియులైన నిత్యము కూడా బ్రతికేటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన బుట్టలో వేసుకున్నాడు. అంటే యేసయ్యకి ఒక బుట్ట ఉంది. ఏం బుట్ట? ఏం బుట్ట? ఏం బుట్ట? చేపలు వేసుకునే ఒక బుట్ట యేసయ్య దగ్గర ఉంది. చేపలు ఏరుకుని ఎలాగైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రియులు చేపలు పట్టి వాడు వేసుకుంటాడో అలాగే మనల్ని ఇలా ఏరుకుంటాడు అంటే మనం ఎంత ఉన్నాం ఆయన ఎలా ఏరుకుంటాడు అంటే ఆయన బుట్ట ఎంత పెద్దది? బుట్టలు సరిపోతామంటావా? బుట్ట పడతామా? ఆయన బుట్ట ఎంత ఉంటది? అసలు బుట్ట ఎంత ఉంటది? ఒకసారి అంటాడు ఆయన చాటలో వేసుకుని చెరుగుతానంటాడు. అర్థమైందా? చాట ఎంత ఉంటది? ఎవరిని చెరుగుతాడు? ఎవరిని? ధాన్యాన్ని కాదు. ఆ ధాన్యాన్ని ఎలాగైతే చెరుగుతామో ప్రియులు ఎగరబోతామో అలా మనల్ని అంటే చాకలేసిన ఎగరబోతాడంటండి. ఎగరేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? గింజలన్నీ ఒక చోట పడతాయి, పొట్టంతా ఎగిరిపోద్ది. ఎగిరిపోయిన పొట్టును వదిలేసి ఈ గింజలు ఏం చేస్తాడు? బొట్టలు వేసుకుంటా లేదా గిడ్డంగులు వేసుకుంటాడండి. యేసు ప్రభు వారు చాలా చోట్ల ఇటువంటి ఉపమానాలు చెప్పాడు. అదే విధంగా ఇక్కడ కూడా ఏమని చెప్తాడంటే ఆయనకు ఒక బుట్ట ఉంది ఆయన దగ్గర. ఆ బుట్టలో ఆయన చేపలు వేసుకుంటున్నాడు. ఆ చేపలు ఎవరో తెలుసా? నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతిగా జీవించేటువంటి వారిని మంచి చేపలుగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. మంచిగా అంటే ప్రియుల దేవుని పరివర్తన చెందిన వారిని, దేవునిలో ప్రియుల విశ్వాసముతో ఉండేటువంటి వారిని, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండేటువంటి వారిని దేవుడు
మంచి చేపలుగా పొలుస్తున్నాడు. ఆ మంచి చేపలను బుట్టలు వేసుకుంటున్నాడు. పిల్లరా, మిగతా వాటిని ఏం చేస్తున్నాడని పారవేస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ ఏమని చెప్పాడు తర్వాత తెలుసా? అగ్నిగుండములు పడద్రోయుదురు. ఎవరు? ఎవరు? దుష్టులు. ఏ దుష్టులు అంటే పనికిరానివి. పనికిరానివి అక్కడ అగ్నిగుండములో కాల్చి వస్తారు. అక్కడ కూడా అంతే కదా. ఈ చాటలో ఎగరబోతు వేసినప్పుడు ఆ పొట్టును ఏం చేస్తారండి? అగ్నిలో కాల్చి వేస్తారు. అలాగే కాల్చి వేస్తారు అంటున్నాడు. ఎక్కడ అగ్నిగుండం ఎక్కడ ఉంటుంది? అసలు ఎక్కడ ఉంటుంది? అగ్నిగుండం ఉందంటే అక్కడ ఏముంది? ఏముంటది? అగ్నిగుండాన్ని ఏమంటాం మనం? అసలు అగ్నిగుండాన్ని ఏమంటాం? ఒకసారి నిద్రపోయిన వాళ్ళు చెప్పాలి. ఎంతమంది నిద్రపోతున్నారు ఇక్కడ? గట్టిగా చెప్పులు కొట్టండి. ఒకసారి లేగస్తారు. గట్టిగా చెప్పులు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేచారు లేదా? మీకు తెలియదు, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది లేచారు తెలుసా? అంటే సౌండ్ సరిపోవట్లేదు. ఒకసారి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎంత సౌండ్ కూడా సరిపోవట్లేదు, అంత నిద్రపోతున్నారు. స్తోత్రం చేయదమ్మా. దేవుని బిడ్డలందరూ ఆలోచన చేయండి. ఇక్కడ వాక్యము చెబుతుంది అగ్నిగుండం ఎక్కడ ఉంటుంది? ప్రవీణ చెప్పు. పాతాళం. అది ఎక్కడ? నరకం. ఎక్కడది? నరకం. అసలు నరకం ఉందంటారా? నరకం ఉందా? ఎలా ఉంటది అక్కడ? నరకం ఎలా ఉంటది ఒకసారి చెప్తామా? ఒకరోజు ఇద్దరు వ్యక్తులు, దయచేసి గమనించారుగా, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వారు అన్నారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, మీరు ఎప్పుడు కూడా నరకం అంటారు, పరలోకం అంటారు, అసలు పరలోకం వెళ్ళకుండా నరకం వెళ్ళకుండా నేను చూడాలండి అన్నారు. అప్పుడు ఏం చేశారంటే, నాలంటి పాస్టర్ గారు, సరే మీకు ఒకసారి చూపెడతాను రా అనేసి బండి ఎక్కించుకుని మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి అక్కడ ఎవరు అందరూ కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. చాలా సైలెంట్ గా ఉన్నారు. వారు ఎలాగా ఆహ్వానిస్తున్నారంటే అక్కడ ఏమున్నాయంటే చిన్న చిన్న పాటలు, సంగీతాలు, చిన్న చిన్న మృదుమైనటువంటి పాటలు. లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్తే భోజనం ఎలా ఉంటదంటే భోజనం ఉంది. ఎలాంటి భోజనం అంటే ఇలాంటి మనం తింటున్నాం కదా, అలాగా పప్పుచారు, అప్పడము అలాగా ఉన్నాయి. అప్పుడు చూశాడు, పరలోకం 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 అన్నారు, ఇది ఇలా ఉంటారా అనేసి చూసేసి ఆ తర్వాత వచ్చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బండికి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళిన వెంటనే పిల్లలు లోనికి వెళ్ళిన వెంటనే స్టార్ట్ అయింది ఏంటి? మ్యూజిక్. ఏంటి మ్యూజిక్? ఈ రోజు చాలా మంది సౌండ్ సిస్టమ్ పెడితే ఏం మ్యూజిక్ వస్తుంది? దాని ఏదో అంటున్నారు కదా పేరు, డీజే. ఆ సౌండ్ అన్నమాట. ఆ సౌండ్ వచ్చేసి పిల్లరా అక్కడ ఈ యొక్క పాటలను మనకు కొడితే కొట్టాలి, శిక్ష కొట్టాలి అన్నటువంటి పాటలన్నీ వస్తుంటే అబ్బా ఏముంది ఇక్కడ అనుకున్నాడు. వెంటనే లోనంతా కూడా అలా ఏమన్నారు? వెల్కమ్ వెల్కమ్, కమాన్ వెల్కమ్ వెల్కమ్ అని చక్కగా అప్పిస్తున్నారు. అక్కడ ఏమని పిలిచారు? స్వాగతం స్వాగతం అని పరలోకంలో పిలిచారు. ఇక్కడ ఏమన్నారు? వెల్కమ్ 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 అన్నారు. ఇక్కడేమో మంచి మ్యూజిక్. తర్వాత ఇదంతా చూసుకుని ఆ లోనకి వెలుగురికి భోజనాలు ఏమంటాయన్నటువంటి ఎల్లుకి అక్కడ ఏముంది? చికెన్ బిర్యానీ ఉంది, దొమ్ము బిర్యానీ ఉంది, మిక్స్ ఫ్రైడ్ రైస్ ఉంది, ఇంకా చూస్తే ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నమాట. అప్పుడు అనుకున్నాడు, అమ్మో ఇక్కడ పాస్టర్ గారు చాలా మనకి డబ్బు వేసేస్తున్నారు. ఏమంటున్నారు? పరలోకానికి వెళ్ళండి అక్కడ చూస్తాను చప్పుడు మెతుకులు, అక్కడ ఏమీ లేదు, నరకానికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇది నరకమే బాగుంది, ఏమన్నా సార్ అందరికీ చెప్పాలని తీసుకుని అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మనోడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? చాలా మంది ఏమంటున్నారు? పరలోకం వెళ్ళాలని మంచిగా జీవించండి అయ్యా, ఏ విధమైనటువంటి పొరపాటు చేయకండి, భక్తిగా ఉండండి, విశ్వాసం ఉండండి చెప్తున్నారు కదా. వీళ్ళు అలాగైతే పరలోకం వెళ్తారన్నారు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నారు తెలుసా? నేను నరకం వెళ్ళాలి ఏమన్నా సరే, ఎందుకు నరకం చూపించాడు కదా. అప్పుడు తన ఇష్టం వచ్చేట్టుగా ఉన్నాడు, ఎలా పడితే అలాగా బ్రతికాడు, చివరి కొద్దిలోకి చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు నరకానికి వెళ్ళాడు. అంత చేంజ్ అయిపోయింది. నరకానికి మనుషులు వెళ్ళినప్పుడు ఏమన్నాడు? ఇక్కడ వెల్కమ్ వెల్కమ్, కమాన్ కమాన్ అన్నారు కదా. ఇప్పుడు ఏమన్నది? రా రా ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇదేంటిరా బాబు? అప్పుడు చూస్తే వెల్కమ్ వెల్కమ్, కమాన్ కమాన్ అన్నాడు. ఇప్పుడేమో రా రా అన్నారు. ఏంటి ఎరుపులు అనేసి కంగారు అయిపోయారు. సర్లేదేసి లోనికి ఎదురుకి ఏ విధంగా ఉందో వేసి అక్కడ లోన
ఇందా చెప్పాం కదా 65 అలాంటి ఏమి లేవు. మనుషులు ఏం చేస్తున్నారు, అక్కడ కాల్ చేస్తున్నారు, నువ్వులో పడేసి అని చేస్తే ఎన్ని చూతులకి ఇంక భయం వేసేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మొట్టమొదటిగా అతనికి కనబడింది ఏంటిది? ఈ రోజున కూడా చాలా మందిని ఆకర్షించి ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తాయి? నరకాన్ని తీసుకెళ్తాయి. నరకానికి వెళ్ళేవన్నీ కూడా ఎలా ఉంటాయి? వెల్కమ్, కమాన్ కమాన్ అన్నట్టుగానే ఉంటాయి. అవును, మనకి ఇది చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది అనుకుంటామే తప్ప సైలెంట్ గా స్వాగతం అనే మాటలు వచ్చింది, ఇది ఏం బాగుంది, మనకి ఏం నచ్చదు. పరలోకానికి వెళ్ళేటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రియులరా, మనకు అంతగా నచ్చేటట్టుగా ఉండవు. కానీ నరకానికి వెళ్ళి అన్ని ఎలా ఉంటాయి? చిందులు మనం చూస్తాం కదా, ఆర్భాటాలు, అంగులు, ఇవన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా నరకానికి తీసుకెళ్లేవి, మనిషిని ఆకర్షించేవి. ప్రియులరా, మనం అనుకుంటాం ఇవే సంతోషాన్ని ఇస్తున్నాయి అని అనుకుంటాం. కానీ ప్రియులరా, చివరికి వచ్చే సమయానికి అక్కడ అగ్నిగుండం, ఇంకెంత మనం చదువు కదా వాక్యములో, ఆ వాక్యం అంటారు ఇక్కడ, అగ్నిగుండములో పడద్రోయుడు అచ్చట వారు ఏడ్చుచు పండు కూరుకుంటారంట. మీరు ప్రియులు గమనించండి, ఏడ్చుచు పండు కూరుకుంటారు. కాబట్టి వాక్యం చెప్తుంది ప్రియులరా, మనం ఎలా ఉండాలి? మంచి చేపల వలె ఉండాలి. మంచి చేపల వలె అంటే ప్రియులరా, నీతి మంతులుగా ఉండాలి. మంచి చేపలు అనగా దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని ఎడల అనుకువగా ఉండాలి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎడలపై విశ్వాసముతో ఉండాలి. ఆ విధముగా ఉన్నటువంటి వారిని ప్రభు అయిన దేవుడు ఏమన్నాడు? మంచి చేపలు మీరందరూ ఎవరు? మంచి చేపలు అని మనందరినీ ఆయన బుట్టలు వేసుకుంటున్నాడు. ప్రియదేవుని గమనించండి, ఈ రోజున చాలా మంది ప్రియులు ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా పరలోక రాజ్యమును గురించి ఎన్నో మాటలు ప్రభు అయినటువంటి దేవుడు తెలియపరిచాడు. అయితే నానా విధములైన అని చెప్పాడు. నానా విధములంటే ఇక్కడ దేవుని నమ్మిన వారు ఉన్నారు, దేవుని నమ్మలేని వారు ఉన్నారు, దేవుని ఇష్టపడిన వారు ఉన్నారు, దేవుని ఇష్టపడలేని వారు ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చేవారు ఉన్నారు, దేవునికి దగ్గర రాని వారు ఉన్నారు. పిల్లల అనేక రకమైన వారు ఉన్నారు. దేవుడు ఉన్నారు అంటారు కొంతమంది, దేవుడు లేడంటారు. కొందరు అంటారు ఉంటే ఉండొచ్చు అంటారు. అంటే రకరకాలుగా ఉంటారు. అందరి మధ్య నుండి కూడా దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడండి? వేరు చేస్తాడు. పిల్లరాని బిడ్డలుగా మనం జీవిస్తే ఎక్కడ ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, దుష్టుల మధ్యలో ఉన్నా, పాపుల మధ్యలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా మనల్ని ఏం చేస్తాడండి? వేరు చేసి ఆయన బిడ్డలుగా ఆయన చేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి చేపల వలె మనము ఉండాలి. మంచి చేపలు, రుచికరమైన చేపలుగా ఉండాలి మనం, రుచికరమైన. అందుకే రుచి అనేటువంటిది వస్తే, అందుకని యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? రుచి చూచి తెలుసుకొనుడి అంటాడు. రుచి చూడాలి అంటే మనం మొట్టమొదటిగా దానిని ఏం చేయాలండి? దానిని ముట్టుకోవాలి కదా, దాన్ని తినాలి కదా. రుచి చూచి తెలుసుకోండి. ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో తాను తింటూ అంటున్నాడు, ఇది ఎంత బాగుందో తెలుసా మీకు అంటున్నాడు. ఏంటది? తింటూ. ఇప్పుడు నేను తింటూ ఇది ఎంత బాగుందో తెలుసా అంటే మీకేం తెలుస్తుంది? తిన్నది ఎవరు? తింటుంది ఎవరు? బాగుందో లేదు ఎవరు తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. అప్పుడు అది బాగుంది అని తెలియాలంటే ఏం చేయాలి? మరలా మీరందరూ కూడా దాన్ని రుచి చూడాలి, అది మీరు తినాలి. అప్పుడు అవునంటారు, పాస్టర్ గారు నిజమైన పాస్టర్ గారు మీరు అన్నట్టుగా ఇది ఎలా ఉంది? రుచిగానే ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రుచి అనేటువంటిది మనం చూస్తున్నట్లయితే అప్పుడు మనకి అర్థమవుతుంది, రుచి చూసినటువంటి వాడు ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టలేడు. దేన్ని? ప్రభువైనటువంటి దేవుని యొక్క వాక్యమును. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యము ఎన్ని రకాలుగా ఉందాయా అంటే ఇక్కడ వలన పోలి ఉంది. కొన్ని పర్యాలు ఎన్నో రకాలుగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. పొలములు దాచబడిన ధనమంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకా ఎన్నో మాటలు ప్రియులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఆవగింజల పోలి ఉందంటాడు, పులిసిన పిండి వలె ఉందంటాడు. ఇలాగా ఎన్నో విధాలుగా ప్రియులు ఆయన ఉపమాన రీతిలో పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఈ రోజున కూడా ప్రియ దేవుని బిడ్డ మనము కూడా ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం మంచి చేపల వలె ఉండాలి. అంటే దుష్టుల నుండి మనం ఏం చేయాలి? వేరు చేయబడాలి.
దుష్టుల నుండి వేరు చేయబడటం అనగా దేవుని యొక్క వాక్యమును గ్రహించుకొని, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని, దేవుని యొక్క వాక్యములు మనం జీవించేటువంటి వారిగా ఉన్నప్పుడు మన దుష్టుల నుండి వేరు చేయబడతాం. దుష్టుల నుండి వేరు చేయబడిన వాడు పరలోక రాజ్యాన్ని కలిగి ఉంటాడు. ఈ రోజున ఈ 40 దినాలు కూడా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా, ప్రతి ప్రార్థన లేదా మనం చేసిన ప్రతి కార్యములు కూడా ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించాలి. నేను మంచి చేప వలె జీవిస్తున్నానా? దేవుడు ఇష్టపడే చేప వలె నేను ఉన్నానా? దేవుడు మెచ్చుకుని చేప వలె నేను ఉన్నానా? దేవుడు ప్రత్యేక విధముగా నన్ను ఆయన బుట్టలో వేసుకునే విధముగా నేను జీవిస్తున్నానని ఆలోచన చేయాలి. అందరూ కూడా మంచి చేపలు వలె మన ఈ రోజున బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. మంచి చేపలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చేప లాంటి మనలను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు మంచి చేపలా బ్రతకండి, అంటే నీతిమంతులుగా జీవించండి. నీతిమంతులు ఏమవుతారంటండి? దేవుని రాజ్యములో నిత్యము ప్రకాశించబడతారు. ప్రకాశించి జ్యోతుల వలె వెలుగుతారని ప్రభు చెప్తున్నాడు. ఆ విధముగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున మనందరం కూడా ఈ 40 దినాలు కూడా చేసేటువంటి ప్రార్థనలు, చేసే ఉపవాసాలు, చేసేటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా దేని కొరకంటే పరలోక రాజ్యాన్ని పొందటం కొరకే. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ఆ రాజ్యం మనం పొందాలంటే మనందరం కూడా దుష్టుల నుండి వేరు చేయబడాలి. అందుకే ఈ ప్రార్థన మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇంకొను మనము మరింత విశ్వాసముగా జీవిస్తూ మరి మనందరం కూడా ప్రభు కోరుకున్నట్టుగా మరి మంచి పిల్లల విత్తనం ఎలాగైతే దేవుడు ఇష్టపడ్డాడో అది ఫలించిందో, పిల్ల 60, 30, 100 అలాగే మంచి చేపగా మనం కూడా ఉన్నప్పుడు ప్రభువు యొక్క రాజ్యాన్ని మనం పొందుకుంటా. కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.